అబద్ధాల కట్టుకథలు, వాస్తవాలను మసకబార్చే ప్రయత్నాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కుతంత్రం ఇవే ఇప్పుడు రాజకీయ వాతావరణంలో కొత్త నేరేటివ్గా మారాయి. వైసీపీ చేతులెత్తేసిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో తిరిగి నిలబడే మార్గం లేక ఫేక్ ప్రాపగాండాకే వాలిపోతుందని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ సోషల్ మీడియా కొంత హద్దులు మీరకుండా ఉంటే బాగుంటుందని వైసీపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరువే పోతుంది కదా అంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాపై దృష్టి సారించకపోతే వైసీపీకి పూర్తిగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు వైసీపీ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవడానికి సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించిన వైసీపీ ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో తన పరువును కోల్పోతున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కట్టుకథలు, వాస్తవం లేని కథనాలతో జనాన్ని మోసం చేయాలన్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీపై స్పందించిన ఫేక్ నేరేటివ్ వైసీపీకి తీవ్ర ప్రతికూలతను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల భావోద్వేగాలను, ముఖ్యంగా మతపరమైన సెంటిమెంట్లను రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం ఆ పార్టీకి విపత్కర పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి ఏదీ లేకపోతే మిగిలింది బురద చల్లడమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఫేక్ ప్రచారాలతో కూటమి సర్కార్ను ఇబ్బందుల్లో పెట్టాలని చేసిన ప్రయత్నాలు చివరికి వైసీపీపై తిరుగుబాటు రేపుతున్నాయి. వాస్తవాలు బయటికి రావడంతో ఆ పార్టీ ప్రణాళికలు వరుసగా విఫలమవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ నిర్దిష్ట అజెండాతో ముందుకు సాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. నిజం లేని వీడియోలు, తప్పుదారి పట్టించే పోస్టులు, కట్టుకథలు ఇవన్నీ నిరూపించబడుతున్నప్పుడు పార్టీపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. పార్టీకి మేలు చేయాల్సిన సోషల్ మీడియా ప్రచారమే ఇప్పుడు తిరిగి ముప్పుగా మారిన పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలను అరికట్టకపోతే ఆ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలలోకి వెళ్లి వాస్తవాలను చెప్పి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఫేక్ ప్రాపగాండాకే పరిమితమైపోవడం ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం పెడుతుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుంటే మరోవైపు వైసీపీ మాత్రం చిల్లర డ్రామాలకే తల వంచుతుందని కూటమి నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజాలను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే అబద్ధాల నమ్మకం పెడితే ఆ పార్టీకి వ్యతిరేకత మరింత వేగంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గోరంట్ల బుచ్చేసవతి రచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర రెడ్డిని చంపేసినారు. అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా చంపేయాలనుకున్నారు. జగన్ మీద చేయబడిన పొద్దు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మం గారు చెప్పినట్లు భూమి మీద మనిషి అనేవాడే మిగలడు. గుర్తు పెట్టుకోండి. ఏమున్నదక్కో మాకు నర్సింపల్లో ఏమున్నదక్క ఆ కళాకోలంటూ ఆర్సినాం. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలే బాంచేను, రైతు భరోసా ఇవ్వాలే స్వామి, నిరుద్యోగ భృతి ఇవ్వాలే స్వామి, అన్ని పథకాలు జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు?